హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై స్టడీ సర్కిల్. నేను మీ మెరిసిని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 6th and 7th క్లాస్ సంబంధించిన టోటల్ తెలుగు మీనింగ్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఆల్రెడీ 3, 4, 5 క్లాసెస్ సంబంధించిన మీనింగ్స్ చూసాం కదా. అలాగే 6th, 7th, 8th, 9th, 10th కూడా కంప్లీట్ చేసేసుకుందాం. టెక్స్ట్ బుక్లో ఏ మీనింగ్ కూడా వదిలిపెట్టకుండా పోయమ్స్లో అడిగిన ఒక లైన్లో అర్థం ఏంటని కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు వాటిలో ఒక లైన్ అయితే అడుగుతూ ఉంటారు, దీనికి అర్థం ఏంటని. సో అవి కూడా కంప్లీట్గా అయితే ఇచ్చేస్తున్నాను. మీకు కంటెంట్ టెక్స్ట్ బుక్స్ చూడనవసరం లేకుండా ప్రతి కంటెంట్ కూడా జెన్యూన్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు చేయవలసిన సపోర్ట్ ఏంటంటే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. 6th and 7th క్లాస్ తెలుగు అర్థాలు. క్రింది పదాల్లో అక్షరాల్లోని తేడాను గమనించి అర్థాలు రాయండి. కరం చేయి, ఖరం గాడిద. ఇక్కడ చూడండి, ఈ కాకి ఈ ఒత్తు కాకి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఇక్కడ క్లియర్గా ఉంటుంది చూడండి. అలాగే చలం కదిలేది, చలం నెపము వెనుదీట. సో ఇలా ఒక్క దాంట్లోనే రెండు అర్థాలు ఉన్నాయి. ప్రతిదీ చూడండి, అబ్జర్వ్ చేసుకోండి. పథకం బహుమతిగా ఇచ్చే ఒక బిళ్ళ, పథకం వ్యూహం. లత తీగ, కథ కథ, కథ కథ. పరం ఇతరం, ఫలం పండు. గజం ఏనుగు, ఘనం గొప్పది మేఘం. జనం ప్రజలు, ఛషం చేప. డంబం ప్రగల్భం, ఢంక పెద్ద డప్పు. దళం ఆకు సైన్య విభాగం. ధనం డబ్బు. బలపం పలకపై వ్రాసే సాధనం. భరతం భారతదేశం సంగతి. కలం పెన్ను. కాలం సమయం. చలి శీతలం. చావిడి పెద్ద గది. టముకు చాటింపు. టామీ సంతోషం తీవ్రమైన. తడి చెమ్మ. తాడి తాళవృక్షం. పదం శబ్దం. పాదం పాదం చరణం అడుగు భాగం కాలు. కిటికీ గవాక్షం. కీటకం చిన్న పురుగు. చిరాకు విసుగు. చీర స్త్రీలు ధరించే వస్త్రం. కోక. టింకు తెలివైనవాడు. టీకా వ్యాధి నిరోధకత పెంచే మందు, వ్యాక్సిన్. తిను ఆరగించు. తీరం దరి. పిత తండ్రి. పీత ఎండ్రకాయ. కుదురు స్థిరం. చెట్టు కూతురు. ఇక్కడ కుదురుకి అర్థము స్థిరం చెట్టు, కూతురు కుమార్తె. చురుకు ఉత్తేజం. చూరు పెనక. టుంగు తూగు ధ్వన్య అనుకరణం, ఊగు. టూరు ప్రయాణం. తుల సాటి. తూము గొట్టం. పురి నగరం. పూరి అల్పాహారంగా తినేది, గోధుమ పిండితో చేసేది. పురి వేరు, పూరి వేరు. గది ఇంటిలోని ఒక భాగము. గాది ధాన్యం నిలువ చేసేది. గది వేరు, గాది వేరు. అలా అనమాట అన్నీ. నెక్స్ట్ జలం నీరు. జాలం సమూహం. డబడబా ధ్వన్య అనుకరణం. డాబా మిద్దె ఇల్లు. దడి తాటి లేదా కొబ్బరాకుతో కట్టిన అడ్డం. దాడి దండయాత్ర. బడి పాఠశాల. బాడి బురద. గిరి కొండ. గీత భగవద్గీత లేదా రేఖ. జిలుగు మెరయు. జీలుగు తేలికైన ఒక రకపు కర్ర. డింకి విఫలం చిన్న పడవ. డీలా నిరాశ. దిన రోజు. దీన దైన్య. బిరబిర తొందరగా. బీర ఒక రకపు కూరగాయ. గుడి దేవాలయం. గూడు కులాయము. జులుం ఇతరులకు ఇబ్బంది పెట్టే బల ప్రదర్శన లేదా హింసించడం. జూలు అంటే కేసరము. కేసరము. నెక్స్ట్ బుడుగు చిన్నవాడు. గూడూరు ఒక ఊరు. పక్షి లేదా పక్షిగూళ్ళు ఎక్కువ కలది. రిపీట్ అగైన్. బుడుగు చిన్నవాడు. గూడూరు. గూడూరు అంటే ఒక ఊరు అనమాట. పక్షిగూళ్ళు ఎక్కువ కలది అనమాట.
దుడుకు తొందర, దూకుడు తొందరపాటు, బురద బాడి, బూర బాక, గృహం ఇల్లు, విజృంభణ చెలరేగడం, కృపాణం కత్తి, దృఢం దట్టమైన పుష్టి, బృందం సమూహం, కెరటం అల, కేతనం జెండా, కైక దశరథుని భార్య, కొడుకు కుమారుడు, కోడలు కొడుకు భార్య, కవులు అద్దె చెల్లించే భూమి లేదా ఆస్తిని కలిగి ఉండుట, చెదపురుగు, చేను పొలం, చైను గొలుసు, చొరవ చనువు, చోటు స్థలం, చౌక ధర తక్కువ, టెంక విత్తనం, మామిడి మొదలైనవి, టేకు చేవగల కలప, టైరు అలసట, టొంకు అసహజమైన, టోపీ మోసం తలపాగా, టౌను పట్టణం. నెక్స్ట్ తెర పరద, తేరు రథం, తైలం నూనె, తొన భాగం ముక్క, తోట వనము, తౌడు మెత్తని చుట్టు. ఇక్కడే చూసారా ఒక దాంట్లో ఎన్ని మీనింగ్స్ ఉన్నాయో. నెక్స్ట్ పెరుగు దది, పేరు నామం, పైరు పంట, పొర పై చర్మం, పోరు యుద్ధం, పౌడరు పిండి. గెల గుచ్చము, గేదె బర్రె, గైడు మార్గదర్శి, గొడవ తగాద, గోడ రాతి నిర్మాణం, గౌను బాలికలు ధరించే వస్త్రం, జెముడు చెముడు, జేబు చొక్కాయి సంచి, జైలు కారాగారం, జొంపు ఉత్సవము, జోల లాలి, జాకు బురద, డెందం హృదయం, డేగ శ్యానము, డైరీ దినచర్య, డొంక నడిచి పల్లముగా ఏర్పడిన కాలిదారి, డోలు వాద్య పరికరం, డౌను దిగువ. దశ దిక్కు, దేశం ప్రదేశం, దైవం దేవుడు, దొర పరిపాలకుడు, దోమ మసకము, దౌడు పరుగు, బెడద బాధ, బేరం ఖరీదు, బైబిలు క్రైస్తవ మత గ్రంథం, బొరుసు కంతి, బోరు విసుగు, నీటి పంపు, బౌలరు బంతిని విసురువాడు. క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలను రాయడి. దొరతనం అంటే పాలన. ఈ సెంటెన్స్ చదివితే టైం వేస్ట్ అవుతుంది, డైరెక్ట్గా అర్థం చదివేద్దాం. కూడు అన్నం, లాభం ప్రాప్తి లేదా ప్రయోజనం, ముల్లే ధనం. వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అన్వేషించడానికి వెతకడానికి, ప్రాణభీతితో ప్రాణభయంతో, వైరం విరోధం. నెక్స్ట్ మైత్రి స్నేహం, సదాలోచనలు మంచి ఆలోచనలు, సిరి సంపద, బుధులు పండితులు, రైతులు కర్షకులు, ధరణి భూమి, అంబుది సముద్రం. ఉబలాటం కోరిక, ఒద్దిక అనుకూలత స్నేహం, వాత్సల్యం ప్రేమ, అధునాతన ఆధునికమైన, వడలి శరీరం, ఫణి పాము, పక్షీంద్రుడ గరుత్మంతుడు, వెలది స్త్రీ, రణం యుద్ధం. నెక్స్ట్ అఘం పాపం, సన్నుతం పొగడ్త, నుతి స్తుతి, దుర్భరం భరింపలేనిది. ప్రతిదీ చూసారా పేజ్ నెంబర్ ఎలా ఉందో. అసువులు ప్రాణాలు, గడియ 24 నిమిషాలు, పర ఇతర, అశ్వం గుర్రం, సువర్ణం బంగారం. ఇంతి స్త్రీ, కోటీరం కిరీటం, ఉర్వి భూమి, రాఘవుడు శ్రీరాముడు, లెస్స క్షేమం. మకాం నివాసం, ఆప్యాయం వాత్సల్యం, అనుగుణం తగిన విధం,
కనుమరుగు కనిపించకుండా పోతున్నాయి. లెసన్స్ ఎవరున్నవండి ఇవి. అంకె వశం, అంగడి, కొట్టు, అంబుది, సముద్రం, అఘము, పాపం, అజ్ఞానం, జ్ఞానం లేకపోవటం, అనగుట, నశించుట, అతుల, సాటి లేని, అధునాతనము, ఆధునికం, అనర్ఘలంగా, ధారాళంగా లేదా అడ్డంకి లేకుండా మాట్లాడటం అనమాట. అనుకరించు, మరొకరు చేసినట్లు చెయ్యు, అనుగుణము, తగిన విధంగా, అన్వేషణ, వెదుకుట, అబ్ది, సముద్రం, ఆర్థించి, వేడుకొని, అలరించు, ఆనందింపచేయు, అవగతము, తెలియబడినది, అశ్వము, గుర్రం, అసువులు, ప్రాణాలు, ఆకృతి, ఆకారం, ఆచరణ, నిజ జీవితంలో అమలు చేయటం లేదా నడత, ఆజ్ఞ, ఆనతి, ఆత్మవిశ్వాసం, తన శక్తి సామర్థ్యాలపై తనకున్న నమ్మకం, ఆనంద పరవశుడు, ఎక్కువ ఆనందం పొందినవాడు, ఆపన్నులు, ఆపదలో ఉన్నవారు, ఆపద, ప్రమాదం, ఆప్యాయత, ప్రేమ లేదా ప్రీతి, ఆలి, భార్య, ఆవశ్యకత, అవసరం, ఆశ్రయించు, నమ్ముకొను, ఆశ్రితులు, ఆశ్రయించినవారు, ఇంకుట, ఎగిరిపోవుట, ఇంతి, స్త్రీ, ఇమ్ముగా, కుదురుగా లేదా స్థిరంగా, ఉచ్చు, పక్షులు మొదలైన వాటిని పట్టడానికి పెట్టే ఉరి, ఉజ్వల, బాగా ప్రకాశించు, ఉత్తరీయం, కండువ, ఉదకము, నీరు, ఉబలాటం, కుతూహలం లేదా ఒక పని చేయాలనే తొందరతో కూడిన కోరిక. ఏకభక్తులు, ఒక పూట మాత్రమే తినేవారు, ఎడబాయు, వేరగు, ఎలమి, సంతోషం, ఎరుక, జ్ఞానం, ఐశ్వర్యం, సంపద, ఒద్దిక, అనుకూలత, స్నేహం, వసుగుట, ఇచ్చుట, ఔన్నత్యము, గొప్పతనము, ఒద్దిక, అనుకూలత లేదా స్నేహం, కథనం, యుద్ధం, కనుమరుగు, కంటికి కనిపించకుండా పోవు, కన్నుల పండుగ, చూడటానికి ఆనందంగా ఉండటం, కపటం, మోసం, కపి, కోతి, కర్తవ్యం, బాధ్యత, కవి పుంగవుడు, శ్రేష్టమైన కవి, కాంస్యం, కంచు, కాలుడు, యముడు, కాడు, శ్మశానం, కాలయముడు, ప్రాణాలు తీసేవాడు, కావలి, రక్షణ, కినియు, కోపించు, కూడు, అన్నం, కూరిమి, స్నేహం, కృతజ్ఞతలు, ధన్యవాదాలు, కేరింత, నవ్వు లేదా సంతోషంలో చేసే ధ్వని, కోటీరము, కిరీటం, కోమలి, అందమైన స్త్రీ, కోలాహలం, హడావుడి, గండం, ప్రమాదం, గిరాకీ, వెల ఎక్కువ లేదా కొనుగోలుదారులకున్న ఆసక్తి, ఘట్టం, సందర్భం, తీరు, సందర్భం లేదా తీరు, చారెడు, కొద్దిగా చేయి వంచినప్పుడు ఏర్పడే పరిమాణం, ఒక చేతిలో పట్టినన్ని, చిక్కం, తీగలతో అల్లి పశువుల మూతికి తగిలించే బుట్ట, చిరస్మరణీయుడు, నిత్యం స్మరింపదగినవాడు, చేజారిపోవు, దొరకకుండా పోవు, జాగృతి, మేల్కొల్పు, చేటు, కీడు, అనర్థం, జాగృతి, మేల్కొల్పు, జాడ, ఆనవాలు, జీవన శైలి, జీవించే విధానము లేదా బతికే పద్ధతి, డెందము, హృదయము, తనయ, కూతురు, తనరు, ప్రకాశించు, తనూభవుడు, కుమారుడు, తర్కించు, చర్చించు, తరుణము, తగిన సమయం, తలపోయు, ఆలోచించు, తహతహలాడు, ఆరాటపడు, తిలలు, నువ్వులు, తీవ్రత, ఆధిక్యం, తుల్యం, సమానం, తెంపు, సాహసం, తేట తెల్లం చేయు, స్పష్టంగా వివరించు, దత్త, ఇవ్వబడిన, ధనుజులు, రాక్షసులు, దళం, ఆకు, దాన, పశువులకు పెట్టు ఆహారము, దాశరథి, శ్రీరాముడు, ద్వీపము, ఏనుగు, ద్వీపము, ఏనుగు, ఇది ద్వీపము, నాలుగు వైపులా నీటితో చుట్టబడిన భూమి, దుర్గతి, చెడ్డ స్థితి, దుర్భరం, భరింపలేనిది, దేదీప్యమానం, ప్రకాశవంతం, దొరతనం, పాలన, అధికారం, దొచు,
అపహరించు, ధరణి, భూమి, ధాటి, దాడి, నారి, స్త్రీ, నిక్కం, నిజం. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ నిరాడంబరం, ఆడంబరం లేని విధంగా. నిర్దేశం, ఆజ్ఞ, నిశ్చితాభిప్రాయం, దృఢమైన అభిప్రాయం లేదా గట్టి నిర్ణయం. నిష్ఫలం, ప్రయోజనం లేనిది. నెమ్మి, ప్రేమ, క్షేమం, నెరుగురి, సరి అయిన లక్ష్యం, నేరము, తప్పు. పటాపంచులు, పూర్తిగా తొలగిపోవు. పథకం, ఆలోచన, ప్రణాళిక. పరస్పరం, ఒకరికొకరు. పరవ, ప్రవాహం. పస్తు, ఉపవాసం. పాటు, ఆపద. పాతకం, పాపం. పామరుడు, తెలివిలేనివాడు. పారదని, జరగదని. పీడ, బాధ. పుంగవం, ఎద్దు. పుడుక, పుల్ల లేదా పుడక అనివాడుక. పుష్కలం, అధికం, సమృద్ధి. పుస్తే, తాలిబొట్టు. పొంచి, చాటున దాగియుండి. పొలతి, స్త్రీ. పోరాటం, యుద్ధం. పోరు, యుద్ధం. ప్రజ్ఞాశాలి, ప్రతిభ గలవాడు. ప్రతిక, గుర్తు. ప్రదితం, ప్రఖ్యాతి నొందినది. ప్రభువు, రాజు. ప్రస్తుతం, ఇప్పుడు. ప్రాచీనం, పూర్వకాలం, పురాతనం. ప్రాణం, జీవం. ప్రారంభం, మొదలు. బుధుడు, పండితుడు. బుడతడు, బాలుడు. భద్రం, శుభకరం, శ్రేష్ఠ. భావన, తలపు లేదా ఆలోచన. భావి, భవిష్యత్తు. భాస్కరుడు, సూర్యుడు. భీతి, భయం. భూషణములు, అలంకారాలు. భేదం, తేడా. భ్రాతృజనం, అన్నదమ్ములు. మకాం, నివాసం. మదం, గర్వం. మదత్రయం, విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం. మనువు, రక్షణ. మనువు, జీవించుట. మట్టగుడిసె, ఒక రకమైన చేప. మమకారం, ప్రేమ లేదా నాది అనే భావం. మహనీయులు, గొప్పవారు. మెన్నక, ఊరక లేదా అప్రయత్నం. ముట్టుకోవడం, తాకడం. మున్నీరు, సముద్రం. ముల్లె, ధనం లేదా మూట. మెలకువ, మేలుకొనుట లేదా జాగృతి. మేటి, శ్రేష్టం. మేను, శరీరం. మైత్రి, స్నేహం. మెరాయించు, మొండిబడు లేదా ఎదిరించే. మొహమాటం, జంకు, సంకోచం. మోలి, రీతి లేదా తరగతి. మౌనం, మాట్లాడకుండా ఉండడం. యాచకులు, భిక్షకులు. రణము, యుద్ధం. రమ్యము, అందమైన. రాజద్రోహం, రాజ అపరాధం. రాట్నం, నూలు వడికే యంత్రం. రాశి, పోగు. రోకలు, ధనం. రూపు, మాయు. నశించు లేదా అంతరించు. లేసు, సులభం. వదనం, ముఖం. వర్ధనం, వృద్ధి. వలయాకారం, గుండ్రంగా. వాత్సల్యం, ప్రేమ. వ్రాత, సమూహం. విక్రయించు, అమ్ము. విచ్ఛిన్నం, తునాతునకలు. విదూతము, కంపించబడినది. విరసం, రసం లేనిది. వివేకి, తెలివైనవాడు. విహరిస్తున్నా, తిరుగుతున్నా. వీడ్కోలు, వెళ్ళడానికిచ్చే అనుమతి. వెరచు, భయపడు. వైరం, శత్రుత్వం. శిశుంప వృక్షం, ఇరుగుడు చెట్టు. శుంభత్, ప్రకాశించే. శుద్ధము, పవిత్రం. సూరులు, శౌర్యం కలవారు. శ్రేయస్సు, శుభం. సంక్రామిక వ్యాధులు, అంటువ్యాధులు. సంఘాతం, సమూహం లేదా గట్టి దెబ్బ. సంచితం, కూడబెట్టినది. సంప్రదాయం, గతం నుండి పాటిస్తూ వచ్చిన నిర్దిష్ట ఆచారం. సంభరం, సంతోషం. సంస్కృతి, ఆచార్య వ్యవహారాలు. నాగరికత, సఖ్యంగా, స్నేహంగా. సత్కవి, మంచి కవి. సత్యమైనది, నిజమైనది. సన్నుతి, పొగడత. సాక్షాత్కరించు, ఎదుటకు వచ్చు. సాధిక, సారథ్యం. సిరి, సంపద. సుంత, కొంచెం. సునాయాసం, తేలిక. సువర్ణము, బంగారం. సొంపు, అందం. స్ఫూర్తి, స్ఫురణం, ప్రకాశం. స్మరించు, తలచుకొను. స్వాంతం, హృదయం. స్మారకం, స్పృహ.
హరించు చంపు హితము మేలు హితుడు మేల్కోరేవాడు. నెక్స్ట్ వన్ గవాక్షం కిటికీ తావు స్థానం గుండె హృదయం ఇలా నేల యథేచ్ఛగా స్వేచ్ఛగా చౌక తక్కువ అభ్యంతరం ఆటంకం గొంగలి రగ్గు లేదా కంబలి. పైడి బంగారం నవనీతం వెన్న కురులు వెంట్రుకలు శిశువు చిన్నపిల్ల లేదా చిన్నపిల్లవాడు శిరస్సు తల. విస్తుపోవు ఆశ్చర్యపడు నిర్దాక్షిణ్యం దయలేకపోవడం పెళ్ళగించు పెకలించు సత్తువ శక్తి బలం ఇదమిద్ధం ఖచ్చితం. మోహం కోరిక క్షమ ఓర్పు వైరం విరోధం పంకిలం బురద ప్రదేశం భాస్కరుడు సూర్యుడు. అంచిత గౌరవింపదగిన అకస్మాత్తు ఉన్నట్టుండి. అక్కు రొమ్ము గుండె అణువు స్వల్పం అదృశ్యం కనిపించనిది అప్ప తండ్రి. అపేక్ష కోరిక అభివాదం నమస్కారం. అభ్యంతరం ఆటంకం అవని భూమి అక్షరం నశింపులేనిది. ఆచారం నడవడి ఆచరణ ఆనవాయితీ ఆచారం సంప్రదాయం ఆశ్రయం ఆధారం ఇలా నేల. ఇలవేల్పు కులదైవం రుణం అప్పు ఔదల తల శిరస్సు కంబలి గొంగలి కనకం బంగారం కనుమ కొండల సందు కరము చేయి. కల స్వప్నం కవాతు కసరత్తు కష్మలం మలినం మురికి కుదుటపడు స్థిమితపడు తేరుకొను కురులు వెంట్రుకలు జుట్టు ముంగురులు. క్షమ ఓర్పు సహనం ఖననం పాతిపెట్టడం తవ్వడం గద్దించు అరచు మందలించు గవాక్షం కిటికీ ఘటము కుండ చరణం పాదం చారలు గీతలు చెలగి ప్రకాశించి. చేష్ట పని ప్రవర్తన జడలగము వెంట్రుకల అల్లిక తహతహ ఆసక్తి పోరాటం తావు స్థానం చోటు తూగు ఊగు దర్పణం అద్దం దుష్టుడు చెడ్డవాడు. దోహదం తోడ్పాటు సహకారం ధారణ జ్ఞాపకశక్తి నిట్టూర్పు దీర్ఘశ్వాస నిద్దము నునుపు చక్కదనం నెపము కారణం. వీడియో ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. పంకిలం బురద గలది పరిచర్య పూజ ఆరాధన సేవ పాయక విడువక. పోరాడు పిల్లల ప్రాకు పారాడు పిల్లలు ప్రాకు పాసం బంధం పృథ్వీ భూమి పైడి బంగారం ప్రదక్షిణం ఎడమ నుంచి కుడివైపుకు గుండ్రంగా తిరుగుట ప్రలోభం లోబచుకోవడానికి వేసే వల బలుపు బలము పుష్టి. బాకు కత్తి బాహ్యము బయట వెలుపల బుధులు పండితులు బొద్దు లావైన అస్తాభరణ విశేషం భంగం ఆటంకం భంగిమ తీరు అంగవిన్యాసం భవము పుట్టుక. భ్రష్టుడు చెడినవాడు మలినం మురికి అయినది మహత్తు గొప్పతనం మార్జనం తుడుచుట తోమడం మిళితం కూడుకొనిన కలసిన ముచ్చట కోరిక సంభాషణ ముప్పు ఆపద. ఫాస్ట్గా ఎందుకు చదువుతున్నానంటే మీకు రివిజన్కి ఉపయోగపడాలి కదా, మళ్ళీ స్లో అయితే టైం వేస్ట్ అవుతుంది. అందుకనే మైత్రి స్నేహం మొక్కు నమస్కరించు మొరవంక వంకరైన మోహం కోరిక ఆశ. యశము కీర్తి రూఢి ప్రసిద్ధి నిశ్చయం
రెక్కించు, నిక్కపొడుచు, లేపనం, పూత, అలకడం, వాని మాట, పలుకు, సరస్వతి, విశ్వాసం, నమ్మకం, శ్రద్ధ, విస్తరించు, వ్యాపింపచేయు, వివరించు, వైరము, శత్రుత్వం, వృద్ధులు, పెద్దవారు, శయనం, నిద్ర, శరము, బాణం, శ్రేయస్సు, శుభం, సంకోచము, సంశయం, సంస్కృతి, సంసారం, సాక్ష్యం, రుజువు, ప్రత్యక్షంగా చూసింది, సుతులు, కొడుకులు, హాని, కీడు, హీనం, చెడు, గగనతలం, ఆకాశ మార్గం, పయనం, ప్రయాణం, శుభం, మేలు, కనకం, బంగారం, కావిళ్ళు, నీటిని తేవడానికి ఉపయోగించేవి లేదా 2 కడవలు లేదా బిందెలు, వాడ, వీధి, లోటు, లోపం, మొలక, మొక్క, మట్టి పెల్లలు, మట్టి గడ్డలు, వాడిపోవు, ఎండిపోవు, కలవరం, ఆందోళన, దిటవు, ధైర్యం, మైత్రి, స్నేహం, సిరి, సంపద, కరములు, కిరణములు, మంచివాడు, సజ్జనుడు, సుంత, కొంచెం, తెరువు, దారి, గుహ, గహ్వరము, అంత్య, చివరి, యజ్ఞోపవితం అనే పదానికి అర్థం ఏమిటి? ఇది గద్యం అనమాట. గద్యంలో ఒక బిట్కి ఒక క్వశ్చన్ అనమాట. ఇది గద్యం ఇస్తారు, కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు కదా, ఒక 5 or 6. ఆ క్వశ్చన్స్లో ఇది ఒక క్వశ్చన్, 3rd క్వశ్చన్. యజ్ఞోపవీతం అనే పదానికి అర్థం ఏంటంటే జంధ్యం. నెక్స్ట్ మైత్రి, స్నేహం. తాత్కాలికం, అప్పటికి మాత్రమే, అమితంగా, ఎక్కువగా, తేజం, కాంతి, కార్యాలు, పనులు, సఫలం, ఫలించడం. మీకు ఎక్కడ బిట్స్ అయితే వదలట్లేదండి, ప్రతిదీ కూడా పేజ్ నెంబర్ ఇస్తున్నాను, చెక్ చేసుకుని కావాలంటే. రణము, యుద్ధము, భస్మం, బూడిద, జలది, సముద్రం, శైలము, కొండ, పృథ్వీ, భూమి, మది, మనస్సు, ఉర్వీసుడు, మహారాజు, దళము, సైన్యము, విక్రమము, పరాక్రమం, సంతోషము, వేడుక, వనము, అడవి, దహనుడు, అగ్ని. నెక్స్ట్ పద విజ్ఞానం అనేవి ఎందుకు ఇన్నిసార్లు ఉన్నాయంటే 7th క్లాస్లో సెమ్ 1కి ఒక పదజాలం ఉంటుంది, పద విజ్ఞానం ఉంటుంది. సెమ్ 2కి మరలా లాస్ట్లో ఇస్తారనమాట, అందుకే 2 సార్లు ఉంటుంది మీకు. ఇవి 7th క్లాస్ సంబంధించిన మీనింగ్స్. అంకుశం, అడ్డు, ఆటంకం, అంకుటితము, స్థిరం, అనుభూతి, శరీరానికి మనసుకు కలిగే అనుభవం, అనురాగం, ప్రేమ, స్నేహం, అమితం, అధికం, ఆనందం, సంతోషము, ఆత్మ, బుద్ధి, ఆచరణ, అమలులో పెట్టుట, అబ్ది, సముద్రము, అంకురం, ఆరంభం, అంకుటితం, స్థిరము, ఇంపు, ఇష్టం, ఈడు, వయసు, ఉర్రూతలూగించు, అధికమైన ఉత్సాహం కలిగించు, ఉసిగొల్పు, ప్రోత్సహించు, ఉజ్జీవం, బ్రతుకు, చైతన్యం, ఎరుగు, తెలియు, గ్రహించు, ఏడాది, సంవత్సరం, ఒడిసి పట్టు, గట్టిగా పట్టుకొను. నెక్స్ట్ కంచె, గడ్డిబీడు, పొద, కటకట, అయ్యో, కష్టం, కదుపులు, మందం, సమూహం, కనకము, బంగారం, కర్కశము, కఠినము, కర్ణము, చెవి, కళ, స్వప్నం, ధ్వని, కలవరం, మనసులో ఆందోళన, కింకిని, గజ్జె, చిరుగుంట, కుదురు, పాదు, ఆధారం, కునుకు, నిద్ర, కులం, వంశం, తెగ, కేరింతలు, నవ్వులు, కొక్కెర, కొంగ, కోకొల్లలు, సమృద్ధి, గగనం, ఆకాశం, ఘనం, గుంపు, సమూహం, గర్భం, కడుపు, చట్టి, నోరు వెడల్పగా గల చిన్న మట్టి పాత్ర. నెక్స్ట్ చింత, దుఃఖం, చూరు, ఇంటి మీద కప్పు, చివర, చెడ, మిక్కిలి, ఇష్టం వచ్చినట్లు, చొక్కి, పరవశించి, చొచ్చి, ప్రవేశించి, తిరుగునది, జలది, సముద్రం, జ్ఞాపకం, జ్ఞప్తి, గుర్తు, ఎరుక. నెక్స్ట్
తగువు గొడవ, తత్పరత ఆసక్తి, తలము స్థలము చోటు, తహతహ ఆసక్తి, తువ్వాలు తుండుగుడ్డ, తేజం ప్రకాశం. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. దఘ మోసం, దమనము అణచుట, దహనుడు అగ్ని, దళము సైన్యం సేన, దిగంతాలు దిక్కుల చివర, దిగులు భయం, దిటవు శక్తి ధైర్యం, దృఢము గట్టిది, దేవేసినట్టు తిప్పినట్టు, దౌర్జన్యం బలాత్కారం చెడ్డతనం, నల్గడలు నాలుగు దిక్కులు, నిదర్శనం ఉదాహరణం, నిశ్చింత దిగులు లేకుండా, నిస్వనము ధ్వని, నీరెండ లేత ఎండ, నెరుసు ముక్కలు ముక్కలు, పటిమ నేర్పు, పరవశము తనని తాను మరచుట, పరాక్రమం సామర్థ్యం పౌరుషం, పరువు వ్యాపించు పరువు రూపాంతరం, పల్లం లోతు గోయి, ప్రతిబింబం నీడ. నెక్స్ట్ ప్రధానం ఇచ్చుట, ప్రబలు వృద్ధి పొందు, ప్రభావితం ప్రభావం చూపటం, ప్రళయం భూమిపై ప్రాణాలు నశించే కాలం, ప్రళయం భూమిపై ప్రాణులు నశించే కాలం, పాతోతి సముద్రం, ప్రాధేయపడు బ్రతిమాలు దీనంగా అడుగు. నెక్స్ట్ పిన్న చిన్న, పెళ్ళ ముక్క, ప్రేమ ప్రీతి, ఫాలము నొసలు, బాజాలు మంగళవాయిద్యాలు, బీడు పనికిరాని వ్యర్థము, బృందం సమూహం, భంగి విధము, భత్యము చెల్లించే సొమ్ము, భరోసా హామీ, భస్మం బూడిద, భీతి భయం, మంద సమూహం, మంటి మట్టి, మడి వరి పొలం మాగాని పొలం, మడిసెక్క చిన్న పొలం, మార్ధవం మృదుత్వం, మీరుట అతిక్రమించుట. ముసురు విడువక కురిసే వాన, మెదలు కొంచెంగా కదులు తిరుగు, మెచ్చు సంతోషం, మైత్రి స్నేహం, మొన కొన చివరి భాగం. నెక్స్ట్ రణం యుద్ధం, రిత్త వట్టి కళ్ళ ఊరక, రోమంతము నెమరు వేయుట, రౌద్రం భయంకరం, లోటు లోపం తక్కువ, వడి వేగం, వర్తమానం ప్రస్తుత కాలం, వర్ణం రూపం. వడి వేగం, వర్తమానం ప్రస్తుత కాలం, వర్ణం రూపం రంగు, కులం, వాడ వీధి ఇళ్ళ వరస, వడలు వాడిపోవు, వాసన సంస్కారం అనుభూతి. వాలు దిగుట దుముకుట, విజయుడు అర్జునుడు, విపంచి వీణ, విరమించు మానుకొను విశ్రాంతి పొందు, విహరించు వేడుకగా తిరుగు, వీచి అలా, వీడు వదలు విడుచు వీణులు చెవులు, వీవన విసనకర్ర, వెచ్చించు ఖర్చు చేయు, వెలితి తక్కువ లోపం, వైనిలికుడు వేణువుతో జీవించేవాడు. శక్యము సాధ్యము, శాబకం పిల్లికోన, శైలం కొండ, శోకం ఏడుపు, శౌర్యం బలం, సంకల్పం కోరిక పనిచేయాలనే ఆలోచన, స్వప్నం కళ నిద్ర. సారెకు కుమ్మరివాణి చక్రం, సాహసం తెగింపు, సాల్వము డేగ, స్థావరం కదలనిది స్థిరమైనది, స్వాదు ఇంపైన మధురమైన, శివ్వంగి పునుగుపిల్లి, కస్తూరి మృగం, సుమ్మ చూడుమి, సూర్యాత్మజ యమునా నది, స్ఫూర్తి ప్రకాశం, సోకి తాకి. ఈ టీచర్స్ టోటల్గా 6th and 7th కలిపి 700+
మీనింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. 3rd to 5th వరకు కంప్లీట్ చేసుకున్నాం. అలాగే 6, 7 కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో 8th అండ్ 9th సంబంధించిన మీనింగ్స్ కూడా చూద్దాము. ఏ మీనింగ్ కూడా అంటే టెక్స్ట్ బుక్లో ఏ ఒక్క మీనింగ్ కూడా విడిచిపెట్టకుండా కంప్లీట్గా జెన్యున్గా ఇస్తున్న ఏకైక ఛానల్ మెర్సీ స్టడీ సర్కిల్ మాత్రమే అని చెప్పొచ్చండి. ఎందుకంటే మీకు చేసే వీడియోస్ ఏదైనా సరే కంప్లీట్గా మీకు యూజ్ అవుతుంది అంటేనే నేను ఒక వీడియో అయితే టైం పడుతూ ఉంటాను. అది కంప్లీట్గా మీకు యూజ్ ఉండాలి, అలాగే జెన్యున్గా అయితే ఇవ్వడానికి ఎప్పుడూ ముందుంటాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా, ప్లీజ్ లైక్ చేసేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.